హాయ్ అండి అందరికీ. తెలుగు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి క్విక్ రివిజన్లా చూద్దాము. ఇంపార్టెంట్ 10 బిట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. గ్రామర్ పార్ట్ విత్ కంటెంట్ పార్ట్ రెండు కూడా. ఇది పార్ట్ 1 వీడియో. ఒకసారి మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మీరు వెళ్తే కనుక ప్లేలిస్ట్లో అన్ని రకాల గ్రామర్ పార్ట్ వీడియోలు ఉంటాయి, కంటెంట్ ఉంటాయి. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని లెసన్స్ కూడా ఉంటాయి. గ్రామర్ పార్ట్ ఉంటుంది. అలాగే గ్రామర్ కూడా మంచిగా ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఓరియంటెడ్గా నేను రాసి నోట్స్ పెట్టినటువంటివి అనమాట. అవి మీకు పీడిఎఫ్లు కావాలన్నా కానీ మీరు కామెంట్ చేయండి. నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడింగ్ ఉంటుంది మీరు కొంచెం పర్చేజ్ చేసుకోవాలనుకుంటే. ఓకే అండి, ఫస్ట్ బిట్ మనం చూద్దాం. వాక్యం చివర ఉండేటటువంటి చుక్కకు గల పేరేమిటి? వాక్యం చివర ఉండేటటువంటి చుక్క, వాక్యం చివర ఏదైనా చుక్క ఉంటుంది కదా, ఆ చుక్కకు పేరేంటి? మరి వాక్యం మధ్యలో ఉంటాయి ఆ చుక్క వేరు, వాక్యం చివర ఉండేటటువంటి చుక్క వేరు. వాక్యం చివర ఉండే చుక్క వాక్యం అక్కడకు పూర్తయింది అనే తెలిపేటటువంటి బిందువు అనమాట. అది ఏంటి అంటే 3 పేర్లు ఉన్నాయి. వాక్యాంత బిందువు, పూర్ణ విరామము, ఫుల్ స్టాప్. ఈ మూడింటిలో ఆప్షన్స్లో ఏది ఇచ్చినా ఆన్సర్ ఓకే. అంటే ఒకే దానికి 3 పేర్లు: వాక్యాంత బిందువు, పూర్ణ విరామము, ఫుల్ స్టాప్. అంటే మనం పాయింట్ చివర ఫుల్ స్టాప్ అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ కామా ఉంటుంది కదా, కామాకి ఏంటంటే స్వల్ప విరామ బిందువు అంటారు. వాక్యం అక్కడికి ఆపి మళ్ళీ కొంచెం సేపు ఆపి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలనే అర్థంతో వస్తుందన్నమాట స్వల్ప విరామ బిందువు. నెక్స్ట్ గుంజ అనగా అర్థం ఏమిటి? గుంజ అనగా రాట. ఆరుగాలం అనేటటువంటి జాతీయం వాడబడేటటువంటి సందర్భం ఎక్కడ? ఆరుగాలం అనేటటువంటి జాతీయాన్ని వాడబడే సందర్భం సంవత్సరం పొడుగునా లేదా సంవత్సరం అంతా అనే అర్థాన్ని ఇచ్చే దగ్గర వాడాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమిటి, ఎవరు, ఎందుకు వంటి పదాలకు గల పేరేమిటి? వంటి పదాలకు గల పేరు ప్రశ్నార్థక పదాలు. ఆకాశంలో ఎగురుతాను కానీ పక్షిని కాదు, నాకు ఒక తోక ఉంటుంది కానీ కోతిని కాదు, నేనెవరిని? ఆకాశంలో ఎగురుతాను కానీ పక్షిని కాదు, నాకు ఒక తోక కూడా ఉంటుంది కానీ కోతిని కాను, మరి నేనెవరిని? ఆన్సర్ గాలిపటం. ఎటు నుండి చదివినా ఒకేలా అర్థం వచ్చే పదాలకు గల పేరేంటి? భ్రమక పదాలు. ఇవి టెక్స్ట్ బుక్ నుంచి రాసినవి, 3rd క్లాస్ అన్నమాట. అతడు, ఆమె, వారు, వీరు, నేను, మేము, మనము, ఇది, ఇవి, అది, అవి ఇలాంటివన్నీ కూడా నామవాచకానికి బదులుగా వాడేటటువంటి పదాలు. వాటిని ఏమంటారంటే సర్వనామాలు అంటారు. నెక్స్ట్ 1, తెలుగు నెలలు ఎన్ని? తెలుగు నెలలు ఎన్ని? తెలుగు నెలలు 12 అనమాట. తెలుగు నెలలు 12. తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే 60. తెలుగు నెలలు 12, తెలుగు సంవత్సరాలు 60. విదూషకుడు అనగా అర్థం ఏమిటి? విదూషకుడు అంటే అర్థం హాస్యగాడు అనే అర్థం. కద్దు అనగా అర్థం ఏమిటి? కద్దు అంటే అర్థం కలదు, ఉన్నది అనే అర్థం అన్నమాట. పాషాణము. పాషాణము ఇది 4th క్లాస్. పాషాణము అనగా అర్థం ఏమిటి? రాయి. పాషాణము అనగా రాయి అన్నమాట. క్షీరాన్నము అనగా పాయసం. తత్తరం అనగా అర్థం ఏమిటి? తత్తరం వాటు అంటారు కదా, గాబరా పడడం. వన్నె అనే పదం యొక్క నానార్థాలు ఏమిటి? అందము మరియు రంగు. ఆయనం అనగా అర్థం గమనం. ఆయనం అనగా గమనం అనే అర్థం. తలలో నాలుక అనే జాతీయాన్ని వాడే సందర్భం ఎక్కడ? ప్రముఖమైన వారు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే దగ్గర తలలో నాలుక వంటి వారు అని అంటాం. అంటే తలలో నాలుక అంటే ప్రముఖమైన అనే అర్థాన్ని ఇచ్చే దగ్గర వాడతాం. మన్ను తిన్న పాములాగా. మన్ను తిన్న పాములాగా అనే జాతీయం ఎక్కడ వస్తుందంటే కదలక మెదలక. కదలక మెదలక అలా ఉంటావేంట్రా, మన్ను తిన్న పాములాగా అంటాం. అంటే కదలక మెదలక అనే అర్థం దగ్గరలో మన్ను తిన్న పాములాగా అనే జాతీయాన్ని వాడవచ్చు. నెక్స్ట్ తల పండిన అనే పదాన్ని ఎక్కడ వాడతాం? అనుభవం ఉన్న అనే సందర్భంలో వాడే జాతీయం ఏంటంటే తల పండిన. బాగా తల పండిపోయి ఉన్నాడురా వీడు అంటే బాగా పండున్నాడు, ఆ విషయంలో బాగా అనుభవం ఉందనుకోండి, వీడు బాగా పండిపోయాడురా అందులో అంటారు కదా, అట్లా అనమాట. నెక్స్ట్ క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు ఎన్ని రకాలుగా పనిచేస్తాయి? క్రియాపదాలు అనేవి 2 రకాలుగా పనిచేస్తాయి. ఏంటేంటి? క్రియ అనేది వాక్యాన్ని పూర్తి చేసే దగ్గర వాడతాం, వాక్యాన్ని పూర్తి చేయలేకపోయిన దగ్గర వాడతాం. పూర్తి చేసే దగ్గర ఉండేటటువంటి క్రియ సమాపక క్రియ. చేసింది, తినింది, వస్తాడు, చేస్తాడు, ఇట్లా. వాక్యాన్ని పూర్తి చేయలేని దగ్గర అసమాపక క్రియగా ఉంటుంది. చేసి, తిని, వెళ్ళి అలా అనమాట. క్రియలు 2 రకాలుగా పనిచేస్తాయి అన్నమాట, సమాపక, అసమాపక.
కేకి అనగా అర్థం ఏమిటి? కాకకే కాక కోకిలకి కాక అనేసి ఏదో వస్తుంది కదా, కేకికి కాక అని, కోకిలకు కాదు కేకికి కాక అని వస్తుంది కదా, మరి అక్కడ కేకి అంటే ఏంటి అని పక్కన ఇచ్చాడనమాట, నెమలి అని, నెమలి. నెక్స్ట్ గండ వితితమయం అనగా అర్థం ఏమిటి? రాళ్లతో నిండినది అని అర్థం. పీఠం అనగా అర్థం గద్దె లేదా సింహాసనం. లంక అనగా అర్థం నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగం. మీనింగ్స్లో కూడా కొంచెం టఫ్గా ఉన్నవే మీకు చూపిస్తున్నాను అనమాట. మొదటి వాక్యం ఏ పదంతో అయితే ముగుస్తుందో ఒక పద్యంలో కానీ ఒక గేయంలో కానీ మొదటి వాక్యం ఏ పదంతో ముగిస్తుందో రెండవ వాక్యం అనేది ఆ పదంతోనే స్టార్ట్ అవ్వాలి, లేదా ఆ పదం లేదా ఆ అక్షరంతో స్టార్ట్ అవ్వాలి. మొదటి పదంలోని ఏ పదంతో ముగిస్తుందో వాక్యం ఏ పదంతో ముగిస్తుందో రెండవ వాక్యంలోని మొదటి పదం అనేది ఆ పదమే అయి ఉండాలి. అలా ఉండడాన్ని ఏమంటారు? ముక్త పదగ్రస్తం అంటారు. అంటే విడిచిన పదాన్నే మళ్ళీ పట్టుకోవడం. ముక్త పదగ్రస్తం అంటే విడిచిన పదాన్ని మళ్ళీ పట్టుకోవడం అని అర్థం. ఉడిపి అనగా అర్థం తొలగించి. సంవిధానం రాజ్యాంగం. తథాగతుడు బుద్ధుడు. నామవాచకాలను తెలిపేవి ఏమిటి? నామవాచకం యొక్క గుణాలను తెలిపేవి ఏమిటి అంటే విశేషణం. పనులను గురించి తెలిపేవి క్రియలు. క్రియాపదానికి ముందు వచ్చేటటువంటి విశేషణానికి గల పేరేమిటి? క్రియా విశేషణం. క్రియాపదానికి ముందు వచ్చే విశేషణానికి గల పేరు క్రియా విశేషణం. ఆమడ అనగా అర్థం ఏమిటి? 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరాన్ని ఆమడ అంటారు. నానుడి అంటే అర్థం ఏమిటి? వాడుకగా అనే మాట మరియు సామెతగా మరొక పేరేంటంటే నానుడి. విషయం పూర్తిగా చెప్పకపోయినా అందులో ఉన్నటువంటి రహస్యాన్ని మొత్తం గమనించే సందర్భంలో వాడే సామెత ఏమిటి? విషయం కొంత చెప్తే చాలు మిగతాదంతా గ్రహించవచ్చు అనమాట. అలాంటి సందర్భంలో వాడే సామెత. అలాంటి వ్యక్తులు ఉంటారు కదా, ఒరే ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తాడురా అంటారు. అంటే కొంచెం వాడికి చనిపిస్తే మొత్తం ఇచ్చేసేసినట్లు. అలాగే అలాంటి సందర్భంలో వాడతారు. కొంచెం విషయం చెప్తే చాలు మిగతాది వాడు గ్రహించేసినట్లు అనమాట. ఆవలిస్తే పేగులు లెక్కెట్టినట్లు అని. నెక్స్ట్ మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు లక్షణాలు కలుగుతాయని తెలియజేసే సందర్భంలో వాడే సామెత ఏమిటి? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట అనేటటువంటి సామెత అనమాట. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనున్నది ఒక సామెత. ఎవరు అనే పదానికి సమాధానాన్ని వచ్చే పదం ఏంటి? కర్త. ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే పదం కర్త. వేటిని అనేటటువంటి పదానికి సమాధానం వచ్చేటటువంటి పదం ఏది అంటే కర్మ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే ఆ క్రియాపదానికి గల పేరేమిటి? ఒక క్రియాపదం వాక్యానికి పూర్తి చేసేలా ఉంది. చేసింది, తినింది, వెళ్ళింది, అట్లా వాక్యాన్ని పూర్తి చేసేసింది అనమాట ఆ క్రియాపదం. దాన్ని ఏమంటారు? సమాపక క్రియ అంటారు. అదే పూర్తి చేయకపోతే అసమాపక క్రియ. బొక్కనం అనగా అర్థం ఏమిటి? బొక్కనం అనగా అర్థం ధనాగారం. విదారించు అనే పదం యొక్క అర్థం చీల్చుకుంటూ. అమృతం అనే పదానికి అర్థం తీయని వాన నీరు. కుచ్చితము అనగా అర్థం కపటము. కుచ్చితము అంటే కపటము. కుదురు అనగా కుండలు కదలకుండా నిలిపేటటువంటి గుండ్రని అమరికనే కుదురు అంటారు. ఎట్టకేలకు అనే పదాన్ని విడదీయండి. ఎట్టకేలకు అంటే ఎట్ట ప్లస్ యాలకు అలా రాసేయకూడదు. యాలకు ప్లస్ యాలకు. చూసారా, దీనికి దానికి రిలేషన్ లేదు. యాలకు ప్లస్ యాలకు అనేటటువంటిది ఎట్టకేలకు పదం యొక్క విడదీయడం. నెక్స్ట్ అడుగు ప్లస్ అడుగు అనేది అట్టడుగు అవుతుంది అనమాట. అట్టడుగును విడదీసేటప్పుడు అడుగు ప్లస్ అడుగు అవుతుంది. అట్ట ప్లస్ అడుగు లేదా అట్టా ప్లస్ అడుగు అలా రాదు. నెక్స్ట్ వన్, వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అంటారు. నన్న అనునది ఏ విభక్తి? నన్న మాత్రమే ఎందుకు ఇచ్చానంటే చూస్తారా, నిన్ను నున్ను లన్న కూర్చి గురించి నిన్ను నున్ను వస్తుంది, అక్కడ నన్న రాదు. కూర్చి గురించి అనేవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. కానీ అక్కడ నన్ను అనేటటువంటిది రాదు. నిన్ను నన్ను అనుకుంటారు, నిన్ను నున్ను అనమాట అది. సో నన్ను అనేటటువంటిది సప్తమి విభక్తి ప్రత్యయం. అలాగే కై అనున్నది ఏ విభక్తి ప్రత్యయం? కొరకున్ కై అనేవి చతుర్థి విభక్తి. రెండు పాదాలు గల పద్యాన్ని ఏమంటారు? ద్విపద అంటారు. వివక్ష అనగా అర్థం ఆధారంలో వ్యత్యాసాన్ని వివక్ష అంటారు.
అనగాత్ములు అనగా పుణ్యాత్ములు. అనగాత్ములు అంటే పుణ్యాత్ములు. ఏమీ తెలియని తనం అనే అర్థాన్ని ఇచ్చే చోట వాడేటటువంటి జాతీయం ఏమిటి? ఏమీ తెలియని తనం అనే అర్థాన్ని ఇచ్చే చోట వాడే జాతీయం అన్నం పుణ్యం. అప్పుడప్పుడు అనే అర్థాన్ని ఇచ్చే చోట వాడే జాతీయం అడపాదడప. అప్పుడప్పుడు అనే అర్థాన్ని ఇచ్చే చోట వాడే జాతీయం అడపాదడప. మిక్కిలి అనకువ కలిగి ఉండుట అనే సందర్భంలో వాడే జాతీయం తలలో నాలుక. సామాన్య వాక్యం ఎన్ని రకాలు? సామాన్య వాక్యం 2 రకాలు. క్రియారహిత వాక్యం, క్రియ సహిత వాక్యం. క్రియ ఉండేవి, క్రియ లేనివి. చూసారా, క్రియతో కలిగి ఉండేవి, క్రియతో కలిగి లేనివి. నెక్స్ట్ వన్, వాక్యంలో ఒక సమాపక క్రియ తప్పనిసరిగా ఉంటూ 2 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే వాటిని ఏమంటారంటే సంక్లిష్ట వాక్యం అంటారు. అసమాపక అనే పదం కనిపించింది అంటే అది సంక్లిష్ట వాక్యం. వాక్యంలో 1 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే 1 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే ఆ వాక్యం సంయుక్త వాక్యం అవుతుంది. లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ, లింగ భేదము, వచన భేదము, విభక్తి భేదం కానీ లేనటువంటి వాటిని ఏమంటారు? అవ్యయాలు అంటారు. ఇప్పుడు కంటెంట్ నుంచి కొన్ని వీటిని చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూస్తే బుద్ధిబలం అనేటటువంటి కథలో సింహం పేరు ఏమిటి? బుద్ధిబలం అనే కథలో సింహం పేరు బాసురకం. పంట చేలు అనే పాట రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. పంట చేలు అనే పాట రచయిత పాలగుమ్మి విశ్వనాథం. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత ఎవరు? రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత ఎవరు? మధురాంతకం రాజారాం. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దేనిలో నిష్ణాతుడు? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దేనిలో నిష్ణాతుడు? అవధానంలో నిష్ణాతుడు, అంటే సహస్రావధానాయన అన్నమాట. మా ఊరి ఏరు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. నూతిలో గొంతికలు రచన ఎవరిది? ఆలూరి బైరాగి. అనంతం అనేది ఎవరి యొక్క స్వీయ రచన? అనంతం అనేది శ్రీశ్రీ గారి యొక్క స్వీయ రచన. పంట చేలు గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి అనే పాటను రాసినది ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. దాశరథి కృష్ణమాచార్యుని యొక్క స్వీయ చరిత్ర పేరు ఏమిటి? యాత్రా స్మృతి. యుద్ధము శాంతి అనే నవలను రచించినది ఎవరు? లియో టాల్స్టాయ్. ఐకమత్యం కథలో రైతుకు ఎంతమంది కొడుకులు కలరు? 3. పరమానందయ్య గారి శిష్యుని పేరు ఏమిటి? మర్యాద శాతం పాఠ్యాంశంలో పేరయ్య. మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సహానుభూతి. ఎవరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు? ఎవరి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ పేరేమిటి? పింజారీ. షేక్ నాజర్ గారు తన ఆత్మకథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించినది ఎవరు, అంటే రాసినది ఎవరు? షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ పేరు పింజారీ, కానీ ఆ పింజారీని రాసినది ఎవరు? పింజారీని షేక్ నాజర్ రాసుకోలేదు. ఎవరు రాశారంటే అంగడాల రమణమూర్తి గారు రాశారన్నమాట. షేక్ నాజర్ గారి ఆత్మకథ పింజారీని రాసినది ఎవరంటే అంగడాల రమణమూర్తి. షేక్ నాజర్ను వల్ల గారపాడు అత్తలు మామలు తాత ఏమని పిలిచేవారు? అబ్దుల్ అజాజ్ అని షేక్ నాజర్ని పిలిచేవారు అన్నమాట. వాళ్ళ గారపాడు అత్తలు మామలు తాత. నెక్స్ట్, నాజర్ చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవం నాడు ప్రదర్శించిన నాటిక పేరేమిటి? ద్రోణ విజయం. ఈ నాటికలో నాజర్ యొక్క పాత్ర ద్రోణాచార్యుడు. బంగారు మొలక పాఠ్యాంశంలో ముసలివానికి మెచ్చుకొని రాజు ఎన్ని బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు? 25 బంగారు నాణేలు. బంగారు మొలక అనేటటువంటి కథలో బంగారు పాపాయి పాఠం యొక్క రచయిత ఎవరు? మంచాల జగన్నాథరావు. పాటను రచించారు. పాఠం అంటే పాట. నా బాల్యం పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? ఆత్మకథ. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క రచయిత చింతా దీక్షితులు. గిరిజనుల నుంచి సంచార జాతుల గురించి
గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి రచయిత ఎవరు? గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క బాలగేయాల సంపుటం పేరేమిటి? నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క బాలగేయాల సంపుటం యొక్క పేరేమిటి? హరివిల్లు. తెనాలి రామకృష్ణుని యొక్క మేనమామ గారి ఊరి పేరు ఏమిటి? తెనాలి. తెనాలి రామకృష్ణుని యొక్క మేనమామ గారి ఊరి పేరు తెనాలి. మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం పేరేమిటి? పరస్పర సహకారం. పరస్పరం సహకారం చేసుకోవాలని మంచి మెసేజ్ ఇస్తుంది కదా ఆ పాఠం అనేది. నెక్స్ట్ గేయమంజరి అనేది ఎవరి రచన? కందుకూరి వీరభద్రరావు గారి యొక్క రచన. మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క రచయిత పేరేమిటి? ఆర్ శకుంతల. గులాబీ తోట అనేది ఎవరి రచన? దువ్వూరి రామిరెడ్డి. రసోల్లాసం అనేది వీరి రచన? జీవి సుబ్రహ్మణ్యం గారి యొక్క రచన. దిలీప మహారాజు గారి యొక్క కుమారుని పేరేమిటి? రఘు మహారాజు. మేమే మేకపిల్ల పాఠ్యాంశంలో మేమే తన తల్లికి ఎన్నవ సంతానం? 4వ సంతానం. దిలీపుని కథ పాఠ్యాంశంలోని ఆవు పేరేమిటి? నందిని. ఆవు పేరు నందిని. తొలి పండగ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సంస్కృతి సాంప్రదాయాలు. దిలీప మహారాజు గారి యొక్క భార్య పేరేమిటి? సుదక్షణాదేవి. ఉగాది పచ్చడిలో ఉండేటటువంటి రుచులు ఎన్ని? 6 రుచులు, షడ్రుచులు. దిలీప మహారాజు గారి యొక్క గురువుగారి పేరేమిటి? వశిష్ఠుడు. ఉగాది పండుగను ఏ రోజు జరుపుకుంటారు? చైత్రశుద్ధ పాడ్యమి నాడు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు. తొలి పండగ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? కథనం. అందాల తోటలో పాటను రచించినది ఎవరు? అందాల తోటలో పాటను రచయిత ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. పాపాయి సిరులు అనే గేయ సంపుటిని రచించింది ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. ఓకే అండి. గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? గేయం. బసవరాజు అప్పారావు గారి యొక్క గీతాల సంపుటికి గల పేరేమిటి? బసవరాజు అప్పారావు గేయాలు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి యొక్క కవితా సంపుటి పేరేమిటి? అనుభూతి గీతాలు. తెలివైన దుప్పి కథలోని దుప్పి పేరు ఏమిటి? బోధిసత్వుడు. గోపాల్ తెలివి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తితోనే కదా మరి మంచి నేమ్ తెచ్చుకుంటాడు. ఢిల్లీ సుల్తాన్ యొక్క సామంతరాజుల్లో మాల్వా రాజు ఎవరు? జయచంద్రుడు. మాల్వా ఆస్థానం యొక్క విదూషకుడు ఎవరు? గోపాల్. పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందినది ఎవరు? తాళ్లపాక అన్నమయ్య. విందు కథ యొక్క రచయిత ఎవరు? సుధుం రామ్మోహన్. దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. దేశమును ప్రేమించమన్న పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? గురజాడ అప్పారావు. కన్యాశుల్కం నాటకాన్ని రచించినది ఎవరు? గురజాడ అప్పారావు. తెలుగు తల్లి అనే పాటను రచించినది ఎవరు? పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు. అభ్యుదయము సాహిత్య సంపద కాపు పాటలు రచనలు ఎవరివి? అభ్యుదయము సాహిత్య సంపద కాపు పాటలు. రచనలు పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు. కందిరేగ కిటుకు అనే కథను రచించినది రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ గారు రచించినటువంటి తొలి కథ ఏమిటి? రచించిన తొలి కథ విమల. రావూరి భరద్వాజ గారు రచించినటువంటి కవితా సంపుటాలు ఏమిటి? కవితా సంపుటాలు అపరిచితుడు మరియు కథాసాగరం. కరిమ్రింగిన వెలగపండు అనేది రావూరి భరద్వాజ గారి యొక్క రచన ఏ ప్రక్రియకు చెందినది? అది నవలా ప్రక్రియ. రావూరి భరద్వాజ గారికి ఏ రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం లభించింది? పాకుడు రాళ్ళు. ఏ కాళ్ళది నేరం అనే కథను ఎక్కడి నుండి గ్రహించారు? మర్యాద రామన్న కథలు కాదు కథలు. గుజ్జనగూళ్ళు అనే రచన ఎవరిది? అవధాని రమేష్. 3 మంచి కథలు అనే రచన ఎవరిది? అవధాని రమేష్. కెవి రామకృష్ణ గారు రచించిన పాఠ్యాంశం పేరేమిటి? తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాటను ఏ కులస్తులు ప్రదర్శిస్తారు? ఆర్య కులస్తులు. తోలుబొమ్మలాట ప్రదర్శనలో ఎంతమంది కళాకారులు ఉంటారు? 6 నుంచి 8 మంది. తోలుబొమ్మలాటలో పాట ఏ రాగంతో ముగుస్తుంది? సురభి రాగం. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరేమిటి? భామాకలాపం. సాత్వికాభినయం అనగా శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ చేయడాన్ని సాత్వికాభినయం అంటారు. కూచిపూడి నాట్య ప్రదర్శనకు గల మరొక పేరేమిటి? భాగవత మేళా. పశువుల పూజ ఏ రోజున చేస్తారు? కనుమ రోజు. గాలిపటాలు ఏ రోజున ఎగరవేస్తారు? భోగి నాడు. నకిలీ కన్ను పాఠ్యాంశ కథకు చెందిన సామెత ఏమిటి?
పాఠ్యాంశ కథకు చెందినటువంటి సామెత ధనికుడి లాభం దరిద్రుడి దానం అనేది ఆ పాఠ్యాంశం యొక్క సామెత ఈ సామెత ఆ పాఠ్యాంశానికి చెందుతుంది. త్రిపురనేని రామస్వామి గారి యొక్క బిరుదేమిటి? కవిరాజు. పార్వతీశం గారి యొక్క పూర్తి పేరు వేమూరి పార్వతీశం. 5వ ఫోరం అనగా 10వ తరగతి. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. బిరుదురాజు రామరాజు. తెలుగు సాహిత్యోద్ధారకుడు అనే రచన ఎవరిది? బిరుదురాజు రామరాజు. పల్నాటి పౌరుషం ఎవరి రచన? త్రిపురనేని రామస్వామి. నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరిది? గుర్రం జాషువా గారిది. గోన గన్నారెడ్డి గంగిరెద్దు అనే రచనలు ఎవరివి? అడవి బాపిరాజు. నవ్య కవితా పితామహుడిగా బిరుదాంకితుడు ఎవరు? నవ్య కవితా పితామహుడు బిరుదాంకితుడు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథం ఎవరిది? రాయప్రోలు సుబ్బారావు. స్వప్నకుమారం జడకుచ్చులు ఎవరి రచనలు? రాయప్రోలు సుబ్బారావు. చిత్తశుద్ధికి పరికి వచ్చేవి ఏమిటి? ప్రార్థనలు మరియు కర్మకలాపాలు. వివేకానందుడు హాజరైనటువంటి షికాగో సమావేశం ఎప్పుడు జరిగింది? 1893 సెప్టెంబర్ 13న. పరోపకారం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? భూతదయ. ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏమిటి? సాయం. జాక్ కోప్ ఏ దేశానికి చెందిన నవలా రచయిత? దక్షిణాఫ్రికా. సాయం పాఠంలో ఉన్న అబ్బాయి పేరు రవి. గాంధీజీకి ఎవరో బహుమతి ఇచ్చిన 3 కోతుల బొమ్మ దేన్ని తెలియజేస్తుంది? అనకు కనకు వినకు అని తెలియజేస్తుంది. కరుణశ్రీ అరుణకిరణాలు అనే ఖండకావ్యాలు ఎవరివి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాల శతకం ఎవరిది? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ప్రకృతి వర్ణన ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏమిటి? కొండవాగు. జమదగ్ని అనే కలం పేరు ఎవరిది? చెరకుపల్లి జమదగ్ని శర్మ. చిలక గోరింక ధర్మదీక్ష అనే రచనలు ఎవరివి? చెరకుపల్లి జమదగ్ని శర్మ. కొండవాగు పాఠ్యాంశంలో లేఖ ఎవరికి రాశారు? జావేద్ వెంకట్కి రాశారు. కొండవాగు పాఠ్యాంశంలో కామధేనువులా కనిపిస్తున్నది ఏమిటి? ఊరు ప్రక్కగా పోతున్నటువంటి వాగు. కొండవాగు పాఠ్యాంశంలో కొండపల్లి బొమ్మలులా కనిపిస్తున్నవి ఏమిటి? ఇల్లు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు? ఏడిద కామేశ్వరరావు గారు. ఇండోనేషియా చరిత్ర అనేది ఎవరి రచన? ఇండోనేషియా చరిత్ర అనేది ఏడిద కామేశ్వరరావు గారి రచన. బోయి భీమన్న రచించిన పాఠ్యాంశం పేరు? జయగీతం. గుడిసెలు కాలిపోతున్నాయి అనే ఖండకావ్యం ఎవరిది? బోయి భీమన్న. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనే స్వీయ చరిత్ర ఎవరిది? బోయి భీమన్న. రాతలు గీతలు అనే రచన ఎవరిది? విద్వాన్ విశ్వం. పర్యావరణం ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది? పర్యావరణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం పెన్నేటి పాట. సాధువు జంతువులకు బాధలు గావించు అనే పద్య రచయిత ఎవరు? పోతన. పెన్నేటి పాట వెనుక ఇచ్చిన గోడ పత్రికను ఏ గ్రామం వారు రాశారు? రావులపాలెం. విద్వాన్ విశ్వం ఏ భాషా కావ్యాలను తెలుగు వచనంలోనికి అనువదించారు? సంస్కృత భాషా కావ్యాలు. కూలిరాజు అనే నాటికను రచించినది ఎవరు? బోయి భీమన్న. మధుగీత అనే ఖండకావ్యం ఎవరిది? బోయి భీమన్న. ఎరుక గల వారి చరితలు అనే పద్యాన్ని రాసినది ఎవరు? నన్నయ. తోలు బొమ్మలాట వ్యాసం ఎవరిది? కెవి రామకృష్ణ. 6 కులస్తులు ఏ రాష్ట్రానికి చెందినవారు? మహారాష్ట్ర. తోలు బొమ్మల ఎత్తు ఎంత? 6 నుండి 4-5 అడుగుల ఎత్తు. తోలు బొమ్మలాట ప్రదర్శన ఏ రాగంతో ప్రారంభిస్తారు? నాటరాగంతో ప్రారంభిస్తారు, సురభి రాగంతో ముగిస్తారు. తోలు బొమ్మలాట ప్రదర్శనకు వాడే సంగీత పరికరాలు ఏమిటి? హార్మోనియం, మద్దెల. కేతిగాడికి మరొక పేరేమిటి? జుట్టు పోలిగాడు. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ చేసే అభినయం ఏమిటి? సాత్వికాభినయం. కూచిపూడి కళాకారులు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది ఏది? అర్ధనారీశ్వర వేషం. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరు? భామా కలాపం. కూచిపూడి నాటిక ప్రదర్శనకు గల మరొక పేరేంటి? భాగవత మేళా. పగటి వేషాల ద్వారా వేటిని విమర్శించడం జరుగుతుంది? సాంఘిక దురాచారాలు. విద్వాన్ విశ్వం పుట్టిన ఊరి పేరేమిటి? తరిమెల. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన విద్వాన్ విశ్వం యొక్క కావ్యం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పెన్నేటి పాట. నాళ్ళు అనగా అర్థం ఏమిటి? రోజులు. మందబుద్ధితో నిర్లక్ష్యంతో తన ప్రాణాలను పోగొట్టుకున్న చేప ఏది? దీర్ఘసూత్రుడు. సాధువులకు జంతువులకు బాధలు గావింపు అనే పద్యం రాసినది ఎవరు?
పోతన. నిజము మీద భూమి నిలబడి ఉండును అనే పద్యం రాసినది ఎవరు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏది లేనప్పుడు ప్రగతి శూన్యమవుతుంది, ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది. అష్టావధానంలో పృచ్ఛకులు ఎంతమంది ఉంటారు? 4. పృచ్ఛకులు అనగా ఎవరు? అవధానంలో ప్రశ్నలు అడిగేవారు. చదువని వాడి జ్ఞానుండుగు అనే మాటలు అన్నదెవరు? హిరణ్యకశిపుడు. ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని పెద్దలు చెప్పారు? అప్పిచ్చేవారు, వైద్యులు, ఎప్పుడూ ప్రవహించే నది, మంచి చెడులు చెప్పే పండితుడు. నిండుగా సంపదలుండడం చేత పండితులకు ఏది దరిచేరదు? అహంకారము. గిడుగు రామ్మూర్తి గారి జననం 29/8/1863. ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం అనే రచన ఎవరిది? గిడుగు రామ్మూర్తి గారిది. సవరల కోసం సవర మాధ్యమంలో పాఠశాల నడిపినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్టు. సవరల కోసం సవర మాధ్యమంలో పాఠశాల నడిపినది ఎవరు? గిడుగు రామ్మూర్తి. ఇటుకల పండగ అని పిలువబడే పండుగ ఏది? ఇటింగ్ పండుగ. రొడ్డ అనగా అర్థం ఏమిటి? రొడ్డ అనగా అర్థం మామిడి ఆకులు, సీతాఫలమాకులు నే రొడ్డ అంటారు. మన్యం వాసుల లెక్కల్లో విట్టి అనేది ఎన్నవ నెల? 4వ నెల. శంకుదేవుని కోసం గిరిజనులు ప్రతి ఇంటి నుండి వేటిని సేకరిస్తారు? విత్తనాలు మరియు బియ్యం. ఇటింగ్ పండుగ ఏ వారంలో ప్రారంభమవుతుంది? శుక్రవారం. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయుని ఎవరు? సావిత్రిబాయి పూలే. వివక్ష అనగా అర్థం ఏమిటి? ఆదరణలో వ్యత్యాసం. అష్టఘంటాలు ఎవరు? వెంగమాంబ గ్రంథాలను గ్రంథాలకు ప్రతులు రాసినటువంటి 8 మంది రాతగాలనే అష్టఘంటాలు అంటారు. వెంగమాంబ గ్రంథాలకు ప్రతులు రాసినవారు. లగ్నం అనగా అర్థం ఏమిటి? తగులుకొను. వెంగమాంబ తానేమి చదువుకోలేదని వినయంగా ఏ గ్రంథాల్లో చెప్పుకుంది? రాజయోగసారం మరియు భాగవతంలో చెప్పుకుంది. తెలుగు పలుకుబళ్లను ఉపయోగించడంలో వెంగమాంబను ఎవరితో పోల్చవచ్చును? అన్నమయ్యతో పోల్చవచ్చును. పలుకుబడి అనగా అర్థం ఏమిటి? భాషలో నిత్య వ్యవహారంలో ఒకే అర్థంలో స్థిరపడినటువంటి పదాలనే పలుకుబడి అంటారు. భాషలో నిత్య వ్యవహారంలో ఒక అర్థంలో స్థిరపడిన పదాలకు గల పేరు పలుకుబడి. చూడూరు రత్నమ్మ ఏ జమీందారు గారి దగ్గర పుత్రికారత్నం? ఏ జమీందారు గారి యొక్క పుత్రికారత్నం? పైండా వెంకట చలపతి గారి యొక్క పుత్రికారత్నం. జయంతి సూరమ్మ ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారం. కళ్ళు జోలికి పోము అని ప్రజల చేత శబ్దం చేయించిన వారు ఎవరు? జయంతి సూరమ్మ. మిక్కిలి అనకువ కలిగి ఉండుట అనే అర్థంలో వచ్చే పలుకుబడి ఏది? తలలో నాలుక. జయంతి సూరమ్మ అనే మద్యపాన నిషేధాన్ని కృషి చేసిన వారు ఎవరు? జయంతి సూరమ్మలాగే మద్యపాన నిషేధాన్ని కృషి చేసినది ఎవరు? దువ్వూరి సుబ్బమ్మ మరియు చుండూరు రత్నమ్మ. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అన్నది ఎవరు? అబ్దుల్ కలాం. రాజ్యం విప్లవం ఎవరు రచించారు? లెనిన్. రాజ్యం విప్లవం ని రచించినది ఎవరు? లెనిన్. నోరు విప్పని మహావక్త ఎవరు? పుస్తకం. సరోజిని నాయుడు గారు ఏ వయసులో సరోవర రాణి అనే పుస్తకాన్ని రాశారు? 13 ఏళ్ళు. అంబేద్కర్ తన జీవితకాలంలో ఎన్ని డిగ్రీలను సాధించారు? 23 డిగ్రీలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.